హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఈరోజు మనం సొగసు చూడతర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? మంచి డ్రెస్సెస్ చూద్దామండి. చాలా బాగున్నాయి, లేటెస్ట్ వెరైటీ అన్నమాట. నేవీ బ్లూ కలర్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ నెట్టెడ్ అన్నమాట. పైన వచ్చే కాడికి అంతా కూడా మనకు ఒక పార్టీ వేర్ వచ్చే విధంగా అంతా మనం జరీతో మనం హైలైట్ చేసామండి. మొత్తం కూడా ఒక చిన్న చిన్న డాట్స్ అనేది డిజైన్స్ అనేది తీసుకుంటూ ఆ డాట్స్ లో కూడా మనం ఒక 3 కుందన్స్, ప్రతి దాంతో కూడా మనం 3 కుందన్స్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ బెల్ట్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ తోనే ఒక ఫ్లవర్ వచ్చే విధంగా మనం ప్యాచ్ వర్క్ అనేది ఇస్తూనే దాంతో కూడా మిడిల్ లో కూడా హైలైట్ చేస్తూ ఈ కుందన్స్ అనేది మనం కట్ వర్క్ మోడల్, కట్ వర్క్ అండి, ప్యాచ్ అండి, మిడిల్ ప్యాచ్ అనేది తీసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత అంతా కూడా మనం ఒక గౌన్ కలీజ్ మోడల్ లో కాకుండా ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది. కింద వైపు అంతా కూడా మనం కటింగ్ అనేది దావం పార్ట్ లో వెరైటీగా తీసుకున్నాం. ఓకే, పైపింగ్ స్టైల్ ఇచ్చారు. దీనికి బాటమ్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, నెట్టెడ్ చున్నీ ఉంటుందండి. సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి డిజైనర్ వేర్ డ్రెస్ అండి. ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్ తో మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా బాగా హైలైట్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ 1290 పడుతుందండి. ఓన్లీ 1290 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ప్రతి డ్రెస్ లో కూడా మన దగ్గర 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క వెరైటీలో కూడా 4 to 5 కలర్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. టమాటా పింక్ కలర్ కాంబినేషన్స్ కి మనం మిడిల్ అంతా కూడా షోల్డర్ అంతా కూడా ఒక వెరైటీ డిఫరెంట్ గా తీసుకున్నామండి. మిడిల్ వైపు అంతా షోల్డర్ లో మిడిల్ వైపు అంతా కూడా మనం 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని దాన్ని హైలైట్ చేస్తూ మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. వన్ సైడ్ అనేది మనం మంచి స్వరాస్కి స్టోన్స్ తో మనం ఒక ప్యాచ్ అనేది తీసుకున్నామండి. దాంతో కూడా మనం టమాటా పింక్ అవుట్ లైన్ అనేది తీసుకుంటూ వచ్చాం. దానిపైన అంతా కూడా టమాటా పింక్ ఇస్తుంది. ఈ ప్యాచ్ లో అంతా కూడా మనం మిర్రర్స్ అనేది దాన్ని హైలైట్ చేస్తూ రియల్ మిర్రర్ ఇచ్చారు, హెవీగా లుక్ వచ్చే విధంగా. బెల్ట్ పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా స్టోన్స్ నే మనం హైలైట్ చేస్తూ బీడ్స్ వర్క్ అంతా కూడా ఇచ్చాం అన్నమాట. మళ్ళీ వన్ సైడ్ వచ్చే కాడికి మంచి ఫ్లవర్ డిజైన్స్ అనేది మిర్రర్ వర్క్ తో మనం హైలైట్ చేసాం. కానీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, చాలా వెరైటీగా ఉంటుంది. ఇది ఫ్లోర్ లెంత్ మోడల్. కింద దావం పార్ట్ అంతా కూడా ఒక చిన్న ప్యాచ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తాం. ఓకే, లోపల ఇంకొక లేయర్ ఇచ్చారండి. ఈ లేయర్ లో మనం జూట్ బోర్డర్ అనేది తీసుకున్నాం అండి. ఓకే, అంటే ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోపల నుంచి మనకి ఈ బోర్డర్ అనేది ఇట్లా డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. టోటల్ మనకి టాప్ పార్ట్ ఇట్లా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ సేమ్ కాంబినేషన్ బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చే కాడికి నెట్టెడ్ చున్నీ ఉంటుందండి. సేమ్ కలరే ఇచ్చారు, సేమ్ కలర్. ఓకే, ఇది పార్టీ వేర్ కలెక్షన్ లో మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా బాగా హైలైట్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. 4 కలర్స్ అనేది అవైలబుల్. ఈ డ్రెస్ కాస్ట్ 1750 పడుతుందండి. 1750 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ మన వ్యూవర్స్ అందరి కోసం అడ్రస్ ఒకసారి చెప్తాను. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి విఘ్నేశ్వర డ్రెస్సెస్. ఈ షోరూమ్ లో వచ్చేసి మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ లో హాఫ్ సారీస్, అలాగే డిజైనర్ డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్, ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. చాలా లెంతీగా ఇచ్చారు. అవునండి, లెంతీ ఉంటుంది. 2 కలర్ కాంబినేషన్స్ తో మనం డ్రెస్ అనేది డిజైన్ చేస్తాం అన్నమాట. ఒకటి వచ్చి ఆఫ్ వైట్, ఒకటి వచ్చే కాడికి మంచి సీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనకి డ్రెస్ అనేది ఉంటుంది. బెల్ట్ పార్ట్ నుంచి అంతా కూడా మనకి ఒక వెరైటీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి సీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ కలీజ్ మోడల్ ఇచ్చారండి. సైడ్స్ క్రీమ్ కలర్ కి వచ్చేసరికి మనకి ప్రిల్స్ మోడల్ అంటే ఒక ఫ్రాక్ టైప్ ఆఫ్ మోడల్ తీసుకున్నారు. ఆ సైడ్ లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నట్టు ఒక ఇది కూడా ఇచ్చారు అన్నమాట. ఓకే, నాట్ థ్రెడ్ కూడా ఇచ్చారు, నాట్ లాగా డిజైన్ చేసుకునే విధంగా. ఇదంతా కూడా మనకి కుచులుగా వస్తుంది, క్రీమ్ కలర్ బేస్ అనేది. కింద దామన్ పార్ట్ అంతా కూడా జూట్ బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. ప్యాచ్ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్ దగ్గర చాలా బాగుంటుందండి డ్రెస్ కి. మొత్తం కూడా మనం 0 సైజ్ నెట్టెడ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన అంతా కూడా మనం మంచి డ్రెస్ సీ గ్రీన్ తోనే మనం వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఇస్తూనే మిడిల్ అంతా కూడా మనం ఒక సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో వచ్చే విధంగా మనం బంచెస్ మోడల్ లాగా ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకుని హైలైట్ చేస్తూ కుందన్స్ అంతా కూడా మనం ఇచ్చామండి. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చే కాడికి మనకి కాంట్రాస్ట్ బాటమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో సీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ 1190 పడుతుందండి. ఓన్లీ 1190 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డార్క్ నేవీ బ్లూ లో ఏంటంటే మనం పైన అంతా కూడా డార్క్ నేవీ బ్లూ నెట్టెడ్ తీసుకున్నాం. లోపల వచ్చే కాడికి రా సిల్క్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చాము. అంటే లోపల ఇచ్చిన ఫ్యాబ్రిక్ మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సేమ్ రా సిల్క్ తోనే ఇక్కడ మన నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్
కలర్ తో ఫ్లవర్స్ ఇస్తూ గ్రీన్ కలర్ అనేది మనం లీఫ్ క్రీపర్ డిజైన్స్ అనేది గ్రీన్ కలర్ తో తీసుకున్నాం అనమాట. పైన వచ్చే కాడికి అంతా కూడా మనకి బెల్ట్ పార్ట్ పైన తీసుకున్నామండి. ఇక్కడ వర్క్ అనేది ఒక డిఫరెంట్ గా ఇచ్చామన్నమాట. మంచి ప్యూర్ గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనం అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము. జర్దోసి వర్క్ అండ్ సురాస్కి స్టోన్స్ యూస్ చేశారు. అక్కడ జరీ కూడా ఇచ్చారు. జరీ కూడా ఇచ్చాం. పైన వచ్చే కాడికి నెక్ దగ్గర అంతా కూడా ఒక యూ షేప్ లో మనము టూ స్టోన్స్ తో మనం లైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఇంకా దావం పార్ట్ కాడి నుంచి అంతా కూడా మనకి ఆ ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. లోపల రాసిల్కి మాత్రం ప్యాచ్ బోర్డర్ అనేది ఇచ్చామన్నమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చే కాడికి సేమ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ బాటమ్ ఉంటుంది. సేమ్ కలర్. చున్నీ అంతా కూడా మనకి పింక్ సేమ్ కలర్. ఓకే, నేవీ బ్లూ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1400 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చే మంచి పింక్ కలర్ అండి. పింక్ కలర్ ప్యూర్ నెట్టెడ్ అనమాట. పై నుంచి మనం కలిస్ మోడల్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. కాలర్ నెక్ ఇక్కడ నెక్ దగ్గర వచ్చే దగ్గర మాత్రం చాలా బాగుంటుందండి. మొత్తం కూడా మనం ఒక మిర్రర్ వర్క్ అండ్ జర్దోసి వర్క్ తో స్టోన్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఒక ఆరం స్టైల్లో ఉంటుంది అనమాట. మిర్రర్ వర్క్ గానీ జర్దోసి వర్క్ గానీ అంతా కూడా ఇక్కడికి వచ్చే కాడికి ఒక పెండెంట్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత బెల్ట్ పార్ట్ కాడి నుంచి అంతా కూడా మనం ఒక 2 కలర్ కాంబినేషన్స్ తో మనము డ్రెస్ అనేది డిజైన్ చేసామండి. ఇక్కడ నుంచి వచ్చే కాడికి ఒక ప్యాచ్ లాగా మనం ఆఫ్ వైట్ కలర్ తో మనము తీసుకున్నాం. అంటే టోటల్ గా పింక్ కలర్ కాకుండా కలర్ అనేది వేరియేషన్ కోసం మనకి మధ్యలో ఒక టెంపుల్ టైప్ లో క్రీమ్ కలర్ ఇచ్చాము. అట్లా మనం పార్ట్ గా క్రీమ్ కలర్ అనేది తీసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. ఇక్కడికి వచ్చే కాడికి బోర్డర్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం బోర్డర్ అనేది తీసుకుంటూ చిన్న పైపింగ్ కూడా మనం పింక్ కలర్ తో ఇచ్చాం. ఓకే, టోటల్ గా మనకి టాప్ పార్ట్ ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బాటమ్ అనేది వస్తుందండి. ఓకే, నెట్టెడ్ చున్నీ. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1500 కే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది మనకి ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ లో మనం పార్టీ వేర్ గా డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ అది ఉంది కాబట్టి మనం ప్యూర్ కాటన్ లో కూడా డిజైన్స్ అనేది చాలా హైలైట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చే కాడికి అంతా కూడా మనం మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని అంతా కూడా మనం డిజైన్స్ అనేది చాలా వెరైటీగా డిజైన్స్ అనేది తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా మనం నియాన్ పింక్ తీసుకున్నాం. వన్ పార్ట్ వచ్చేదంతా కూడా మనం ఒక ఫ్లవర్ అనేది అంతా కూడా మనం ఒక మంచి నియాన్ పింక్ కాంబినేషన్స్ తోనే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాము. లీఫ్ అంతా కూడా మనం ఒక డార్క్ గ్రీన్ కలర్ తో మనం లీఫ్ అంతా కూడా సబ్ గ్రీన్ కలర్ తో తీసుకున్నామండి. ఇంకా వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక లేస్ తోనే రిబ్బన్ వర్క్ తోనే మనం బుటీస్ ఒక లేయర్ లాగా తీసుకున్నారండి. రిబ్బన్ వర్క్ మిడిల్ పార్ట్ లో లేయర్ లాగా ఇచ్చారు. హాఫ్ ఫ్లవర్, ఫుల్ ఫ్లవర్ ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. మధ్యలో మనకి ఏంటంటే పైపింగ్ స్టైల్ తీసుకుని ఇక్కడ సాబ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బటన్స్ యాడ్ చేసి దాంట్లో యాంటిక్ మెటీరియల్ కూడా యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మధ్యలో కట్ ఇస్తారండి. ఇట్లా మనకి పైపింగ్ సపరేట్ గా వేరియేషన్ కోసం పింక్ కలర్ నియాన్ పింక్ పైపింగ్ కూడా వచ్చింది. ఇది వచ్చే కాడికి మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది. ఓకే, బాటమ్ అంతా కూడా మనకి కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఉంటుంది. ఓకే, ఇది మెటీరియల్. అవునండి, మెటీరియల్. అంటే పైన టాప్ మాత్రం మొత్తం స్టిచెస్ ఇచ్చారు, బాటమ్ మాత్రం మనకి మెటీరియల్ ఇచ్చారు. అంటే లెగిన్స్ టైప్ లుక్ కానీ అంటే చుడీ లెగ్స్ కానీ లేదు అంటే పటియాలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. చున్నీ మాత్రం ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో 4 సైడ్స్ కార్నర్స్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1700 పడుతుందండి. ఓన్లీ 1700 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఇక్కడ డ్రెస్సెస్ కి సంబంధించిన ఆల్ ఫ్యాబ్రిక్స్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. హాఫ్ శారీస్, డిజైనర్ డ్రెస్సెస్, ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్, అలాగే మనకి నార్మల్ గా కుర్తీస్ ఉంటాయి కదండి జీన్స్ పైకి కానీ ఆ టైప్ ఆఫ్ కుర్తీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కాటన్ పింక్ కలర్ అండి. ప్యూర్ కాటన్ లోనే బాగుంటుంది అనమాట. ఫుల్ లేయర్ తో మనము తీసుకున్నాము. మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ వచ్చే కాడికి అంతా కూడా ఇక్కడ గోల్డ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో మనం పింక్ కలర్ తోనే మనం వర్క్ అనేది కూడా తీసుకున్నామండి. థ్రెడ్ వర్క్ ఆ క్రీపర్ అంతా కూడా మనం జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. దానిపైన వచ్చే కాడికి అంతా కూడా మనం డార్క్ గ్రీన్ కలర్ తో మనం నెట్టెడ్ తీసుకుని అదే గ్రీన్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది కూడా మనం కాలర్ నెక్ మోడల్ లో సైడ్ వచ్చే కాడికి అంతా కూడా మనం స్టోన్స్ తోనే మనం వెరైటీగా మనం ఒక డిజైన్స్ లాగా తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ గా నుంచి మళ్ళీ మనం ఇక్కడ ఒక ప్యాచ్ కూడా మనం గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ అనేది కూడా మనం తీసుకున్నాం అనమాట. ఒక స్టైలిష్ గా మనం ఒక చిన్న ప్యాటర్న్ లాగా తీసుకుంటూ మధ్యలో కూడా మనం బటన్స్ అనేది యాడ్ చేస్తూ మంచి స్టోన్ వర్క్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది, చాలా లెంతీగా ఉంది. మనకి లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఫ్రంట్ ఎలాంటి డిజైన్ అయితే ఇచ్చారు మనకి బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా
సేమ్ యాజ్ ఇట్ ఇస్ డిజైన్స్ అనేది ఇచ్చాం. ఇక్కడికి వచ్చేకాడికి ఇంకా బాగుంటుందండి. ఓన్లీ నెట్టెడ్ మాత్రమే తీసుకున్నాం అన్నమాట. తీసుకుని థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్ అనేది పింక్ కలర్ తోనే మనం హైలైట్ చేస్తాం. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? దీంతో కూడా మన దగ్గర కలర్స్ ఉంటాయండి. ప్రతి డ్రెస్ లో కూడా 4 కలర్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, దీనికి బాటమ్ ఎలా ఇచ్చారు? బాటమ్ అండ్ చున్నీ? బాటమ్ వచ్చేకాడికి సేమ్ పింక్ కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, చున్నీ షిఫాన్ చున్నీ వస్తుందండి. ప్యూర్ షిఫాన్ చున్నీ ప్లెయిన్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుందండి. 1950 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. చందేరి కాటన్. చందేరి కాటన్ ప్యూర్ చందేరి కాటన్ స్లేట్ కలర్ తీసుకున్నాం అనమాట. ఈ స్లేట్ కలర్ లో అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ తో మనం నెక్ పార్ట్ అనేది డిజైన్ చేసామండి. మొత్తం కూడా ఏంటంటే ఒక మిర్రర్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ ఆరెంజ్ కలర్ అనేది మనము మిర్రర్ వర్క్ ఇచ్చేసి దాని చుట్టూ ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఒక బీట్స్ వర్క్ అనేది కూడా మనం తీసుకున్నాం. ఈ కుందన్ అనేది మాత్రం ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం లుక్ అనేది తీసుకుంటూ ఆరెంజ్ కలర్ తో కూడా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా ఇచ్చామండి. మిడిల్ లో అంతా కూడా మనం ఒక చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది తీసుకుంటూ దాని అవుట్ లైన్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ అనేది నెక్ పార్ట్ ని మాత్రం చాలా బాగా హైలైట్ చేశారు. కింద దామన్ పార్ట్ లో బోర్డర్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేకాడికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకుని దానిపైన ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం పిటాయి వర్క్ తో మనం మిర్రర్ వర్క్ అనేది కూడా ఇచ్చామన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెటీరియల్ బాటమ్ అండ్ చున్నీ. బాటమ్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్ షిఫాన్ చున్నీ హెవీ వర్క్ ఇచ్చామండి. చున్నీకి వచ్చేకాడికి ఓకే, ప్రింటెడ్ మోడల్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా 2 యాడ్ చేసాము. ప్రతి ఫ్లవర్ లోనూ మనం వర్క్ అనేది కూడా మనం తీసుకున్నామండి. ఓకే, ప్రింటింగ్ అనేది ఇస్తూ ఆరెంజ్ కలర్ లో రెడ్ కలర్ లో ప్రింటింగ్ ఇస్తూ ప్రతి బుట్టిలో కూడా మనం మస్టర్డ్ కలర్ తో మనం డిజైనర్ చున్నీ ఇచ్చారు. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1400 కే వస్తుందండి. ఓన్లీ 1400 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ప్యూర్ కాటన్ లోనే షిమ్మర్ లాగా మనకి జరీ అనేది మిక్స్ ఉంటుందండి. పార్టీ వేర్ అన్నమాట. పైన వచ్చేకాడికి అంతా కూడా మనకి మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ కి ఇక్కడికి వచ్చేకాడికి మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం వర్క్ అనేది తీసుకున్నామండి. మంచి పీచ్ కలర్ కాంబినేషన్స్ తో ఒక ఫ్లవర్ తీసుకుని దాని అవుట్ లైన్ అంతా కూడా మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాము. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా క్రీపర్ అనేది మంచి గ్రీన్ కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనము క్రీపర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ వచ్చాము. ఇది మనకి సెపరేట్ గా ప్యాచ్ వర్క్ లాగా యాడ్ చేశారండి. ఇదే సేమ్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. 2 సైడ్స్ ఉంది. మిడిల్ అంతా కూడా మనకి బటన్స్ కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ వచ్చే లుక్ వచ్చే విధంగా మనము పీచ్ కలర్ కాంబినేషన్స్ తో మనం అదే ఫ్లవర్ మోడల్ మనకి ఈ కాలర్ పైన డిజైన్ చేశారు. ఇది కాలర్ నెక్ మోడల్ లో ఇచ్చారన్నమాట. మొత్తం కూడా టోటల్ గా మనకి ఇక్కడ కూడా ప్లెయిన్ వచ్చింది ఉంటుందండి. ఇక్కడ వచ్చేకాడికి ఒక మధ్యలో అంతా కూడా మస్టర్డ్ కలర్ పైపింగ్ ఇస్తూ కటింగ్ అనేది కూడా మనం హైలైట్ చేసాం. ఈ ఆఫ్ వైట్ మంచి కాంబినేషన్స్ కి మంచి కింద వచ్చేకాడికి రా సిల్క్ తో పింక్ కలర్ తో మనము ప్యాచ్ బార్డర్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేకాడికి సేమ్ కలర్ తో మనం బాటమ్ అనేది ఉంటుంది. ఓకే, క్రీమ్ కలర్ బాటమ్ చున్నీ మాత్రం వచ్చేకాడికి మంచి 2 కలర్ కాంబినేషన్స్ తో షిఫాన్ చున్నీ అనేది తీసుకున్నామండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1000 రూపీస్ కే వస్తుందండి. ఓన్లీ 1000 కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి? కలర్స్ ఉంటాయండి. ఆఫ్ వైట్ లోనే మనకి కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అంటే బేస్ మాత్రం మనకి క్రీమే ఉంటుంది. ఈ బూటీ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. డిజైనింగ్ లో ఉన్న కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మెరూన్ కలర్ తో అంతా కూడా మనం నెట్టెడ్ తీసుకున్నాం అనమాట. నెక్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా స్టైలిష్ గా మనము డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. మెరూన్ కలర్ తోనే ప్యాచ్ వర్క్ అనేది ఇస్తూనే ఫ్లవర్ అంతా కూడా మనము బీట్ కలర్ కాంబినేషన్ తో ఫిల్ చేసి అవుట్ లైన్ అంతా కూడా మనం బీట్స్ వర్క్ అనేది ఇచ్చాం అనమాట. ఒక లోటస్ ఫ్లవర్ గానీ ఇంకొకటి రౌండ్ ఫ్లవర్ గానీ ఇట్లా మనం బీట్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము. చాలా లెంతీగా ఇచ్చామండి. దాదాపుగా దామం పార్ట్ దగ్గర వరకు చాలా లెంతీగా అనేది తీసుకున్నాం అనమాట. మొత్తం కూడా టూ స్టైప్స్ లో మనకి డిజైన్స్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. బెల్ట్ పార్ట్ తర్వాత అంతా కూడా మనకి కొంచెం ప్లెయిన్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మళ్ళీ మనం ఒక బిగ్ సైజ్ లో మనం దామం పార్ట్ బార్డర్ అనేది కూడా తీసుకున్నామండి. మంచి షిమ్మర్ కలర్ కాంబినేషన్స్ ఒక ప్యాచ్ బార్డర్ ఇస్తూ దాని మిడిల్ అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేకాడికి వీట్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూ దానిపైన అంతా కూడా మనం ఇంకొక చిన్న బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. మొత్తం కూడా మనకి డ్రెస్ అనేది ఇలా కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. సేమ్ కలర్ సేమ్ అండి. బాటమ్ వచ్చేకాడికి అంతా కూడా మెరూన్ కలర్ తో మనకి బాటమ్ ఉంటుంది. సేమ్ చున్నీ కూడా మన నెట్టెడ్ మెరూన్ కలర్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయా? వీటిలో కూడా మన దగ్గర 4 కలర్స్ అనేది అవైలబుల్ అండి. 4 కలర్స్ అనేది ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ డ్రెస్ కాస్ట్
ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1800 పడుతుందండి. ఓన్లీ 1800 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 4 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ మరొకసారి మెన్షన్ చేస్తాను. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుందండి విఘ్నేశ్వర డ్రెస్సెస్. అలాగే విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఒకటి ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుందండి. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీ సారీస్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఆరెంజ్ కలర్ కి పైన అంతా కూడా మనం నెక్ పార్ట్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ తోనే ఇచ్చాము. బటన్ దగ్గర నుంచి అంతా కూడా మనం ఏంటంటే ఒక క్రాస్ లైన్స్ లాగా మనము డిజైన్ అనేది తీసుకున్నామండి. ఒకటి వచ్చి జరీతో, ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనం లైన్స్ లాగా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేకాడికి హై నెక్ దగ్గర అంతా కూడా మనం బీట్స్ వర్క్ తో చాలా హైలైట్ తీసుకున్నామండి. నెక్లెస్ టైప్ వచ్చే మిడిల్ అంతా కూడా మనం సురాక్షి స్టోన్స్ అనేది తీసుకుని మొత్తం కూడా దాన్ని హైలైట్ చేస్తూ మొత్తం కూడా ఎలా కనిపిస్తుంది అంటే ఒక యాంటిక్ లుక్ అనేది మనం తీసుకున్నాం అనమాట. తర్వాత వచ్చేకాడికి బెల్ట్ పార్ట్ అంతా కూడా మనం అదే స్టోన్ వర్క్ తో మనము బీట్స్ వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి ఒక ఫ్రాక్ మోడల్ లో మనకి ప్లెయిన్ అనేది తీసుకుంటూ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకి పైపింగ్ ఇచ్చారు గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ తో. లోపల మనకి ఇన్నర్ పార్ట్ లో వచ్చేసరికి ఇక్కడ జూట్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓకే, టోటల్ గా మనకి డ్రెస్ ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్, సేమ్ కలర్, సేమ్ నెట్టెడ్ చున్నీ సేమ్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ అండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ 1650 పడుతుందండి. 1650 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మంచి పింక్ కలర్ అండి. ఫుల్ అంబ్రెల్లా ఉంటుంది అన్నమాట. ఫుల్ అంబ్రెల్లాతో కటింగ్ కూడా మనకి చాలా వెరైటీగా షేప్ అనేది కూడా తీసుకున్నాం. 2 కలర్స్ లో పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ కి గోల్డ్ కలర్ తో మనము పైన డిజైన్స్ అనేది తీసుకున్నామండి. నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా తీసుకుంటూనే ఒక వెరైటీ బర్డ్స్ మోడల్ అనేది కూడా మనం ఒక వెరైటీగా తీసుకున్నామండి. ఒక చిన్న చిన్న సన్నటి బాల్స్ అండి. ఇవి మొత్తం కూడా బాల్స్ తో డిజైన్ చేశారన్నమాట. చాలా మైన్యూట్ బాల్స్ ఇచ్చారు. ఇక్కడ లోపల షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన వచ్చేకాడికి అంతా కూడా మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది క్రీమ్ కలర్ తో మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. ఇదే ప్రింటింగ్ అనేది మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి టెంపుల్ స్టైల్లో మనకి ఉంటుందండి. ఓకే, పైన ఉన్నటువంటి సేమ్ ఫ్యాబ్రిక్ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి లేస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేకాడికి మంచి పింక్ కలర్ టెంపుల్ లాగా ఉంటుంది. ఇంకోటి వచ్చేకాడికి చాక్లెట్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో ప్రింటెడ్ లో లేస్ వర్క్ అనేది కానీ చాలా ఫుల్ అంబ్రెల్లా కట్ ఇచ్చారు. అంబ్రెల్లా కటింగ్ లో ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి షిమ్మర్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో షిమ్మర్ బోర్డర్ యాడ్ చేశారు. మంచి షైనింగ్ లుక్ ఉంటుంది. దీనికి బాటమ్ వచ్చేకాడికి మంచి కాటన్ బాటమ్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్. ఓకే, పీచ్ అండ్ పింక్ కలర్ నెట్టెడ్ చున్నీ అనేది తీసుకున్నాం. ఓకే, నెట్టెడ్ చున్నీ. దీంట్లో కలర్స్ ఉన్నాయా? వీటిలో కూడా మన దగ్గర కలర్స్ అనేది ఉంటుందండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 1690 పడుతుందండి. 1690 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. మంచి గ్రీన్ కలర్ అన్నమాట. సీ గ్రీన్ కాంబినేషన్. సీ గ్రీన్ కాంబినేషన్స్ అంతా కూడా మనం గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం వర్క్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా ఒక షేప్ లో కూడా మనం ఒక డిఫరెంట్ లాగా తీసుకుంటూ అదంతా కూడా మనం ఫ్లవర్ అండ్ మ్యాంగోస్ అంతా కూడా మనం గ్రే కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. గ్రే కలర్ తోనే మనం కుందన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా మనం ప్యాచ్ అనేది కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం. 2 సైడ్స్ హ్యాండ్ పార్ట్స్. మళ్ళీ మిడిల్ వచ్చే కాడికి బెల్ట్ పార్ట్ అంతా కూడా మనం ప్యాచ్ వర్క్ కట్ వర్క్ మోడల్ గ్రే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అన్నమాట. ఒక ఫ్లవర్ అనేది కూడా ఎంబోస్ లుక్ ఫ్లవర్. ఓకే, ఇంకా మొత్తం కూడా దామ్ పార్ట్ దగ్గర అంతా కూడా మళ్ళీ మనం హెవీ లుక్ అనేది ఇచ్చేసి దామన్ పార్ట్ గ్రే కలర్ ఇచ్చారు. గ్రే కలర్ ఇస్తూ మిడిల్ అంతా కూడా ఫ్లవర్ అనేది కూడా మనం సీ గ్రీన్ థ్రెడ్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే, టోటల్ గా మనకి టాప్ పార్ట్ ఇలా ఉంటుందండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాము. బాటమ్ వచ్చే సేమ్ కలర్ సేమ్ ఉంటుంది. నెట్టెడ్ చున్నీ. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ 1300 పడుతుందండి. ఓన్లీ 1300 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి చందేరి కాటన్ అండి. చందేరి కాటన్ లో మనం డిఫరెంట్ గా డిజైన్స్ అనేది సిమి స్టిచ్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే, పైన అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం గ్రే కలర్ నెట్టెడ్ తీసుకుని కాటన్ థ్రెడ్ వర్క్ అంతా కూడా మనం గ్రే కలర్ తోనే ఇచ్చామన్నమాట. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా మనకి ఒక గ్రే కలర్ తోనే థ్రెడ్ వర్క్ తీసుకుంటూ గ్రే కలర్ తోనే మళ్ళీ మోతి వర్క్ అనేది కూడా మనం గ్రే కలర్ లోనే హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. బాగుంటుంది డ్రెస్ అనేది కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ అనేది తీసుకున్నాం. సైడ్ వచ్చే కాడికి గ్రే కలర్ తో మనం పైపింగ్ అనేది ఇచ్చాం. ఇక్కడ దావం పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా బాగుంటుందండి. మనం పైన నెక్ పార్ట్ దగ్గర ఉండే దావం పార్ట్ సేమ్ డిజైన్ నెట్టెడ్ ఇక్కడ మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అన్నమాట గ్రే కలర్ తో. ఈ డ్రెస్ కి ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే లుక్ ఇచ్చారో సేమ్ అంతకన్నా ఇంకా డబుల్ లుక్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ ఇచ్చారు. అంటే ఫ్రంట్ డిజైన్ ఉంటుంది, అలాగే మనకి డ్రెస్ కి బ్యాక్ డిజైన్ కూడా ఇచ్చారు. మొత్తం మ్యాంగో వర్క్ కంటిన్యూ అవుతుంది. కాటన్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతూ మనం లైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసి పైపింగ్ లాగా ఇచ్చారు అన్నమాట. ఇట్లా
బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ ఇచ్చారు? బాటమ్ వచ్చి మనకి సేమ్ కలర్ మనకి ఓకే, మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో బాటమ్ చున్నీ ఇచ్చారు. వచ్చేకాడికి బాగుంటుందండి, మంచి ప్రింటెడ్ చున్నీ అనేది తీసుకున్నాము షిఫాన్ తో. ఓకే, 4 సైడ్స్ గ్రే కలర్ కాంబినేషన్ పైపింగ్ ఇచ్చేసి పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి గ్రే కలర్, మిడిల్ అంతా కూడా మనం గ్రే కలర్ ప్రింట్ అనేది తీసుకున్నాం. పైన వచ్చేకాడికి అంతా కూడా మనం సెల్ఫ్ కలర్ తో ప్రింటింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1250 రూపీస్ కే వస్తుంది. 1250 రూపీస్ కి ఈ సెమీ స్టిచ్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ మోడల్ లాగా ఉంటుంది అనమాట. మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి పైన వచ్చేకాడికి నెట్టెడ్ అంతా మనం మంచి క్రీమ్ కలర్ తో మనం డిజైన్ అనేది తీసుకున్నాం. చౌకర్ నెక్ తీసుకున్నాం అనమాట. ఈ చౌకర్ నెక్ దగ్గర అంతా కూడా మనం ఫల్స్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ లైన్స్ వైజ్ గా తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మళ్ళీ మనం మిర్రర్ వర్క్ అనేది కూడా హైలైట్ చేస్తూ వైట్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది మనం సైడ్ ఇచ్చామన్నమాట. అవుట్ లైన్ అంతా కూడా ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. దాని మిడిల్ పార్ట్ అంతా కూడా మనం సిల్వర్ జరీతో క్రీపర్ డిజైన్స్ అనేది మనం నైస్ వర్క్ అనేది తీసుకున్నామండి. మళ్ళీ వచ్చేకాడికి థ్రెడ్ వర్క్ ఇచ్చాం. మళ్ళీ బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా చాలా స్టైలిష్ గా మనం చాలా తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బెల్ట్ పార్ట్ కా నుంచి మొత్తం దావం పార్ట్ దగ్గర కూడా ఫుల్ కలీస్ తో మనం ప్లెయిన్ అనేది తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనం ప్యాచ్ బోర్డర్స్ అనేది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చామండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ ఉంటుంది. సేమ్ బాటమ్ వచ్చేకాడికి కాటన్స్ తో ప్యూర్ బాటమ్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్ తోనే తీసుకున్నారు. బ్యాక్ కూడా మనకి ఏంటంటే కొంచెం ఇట్లా డిఫరెంట్ గా ఉండే విధంగా ఇచ్చారన్నమాట. అంటే డిజైన్ గోల్డ్ కలర్ ఓన్లీ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 1350 పడుతుందండి. ఓన్లీ 1350 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఫ్లోర్ లెంత్ మోడల్ అండ్ చోకర్ నెక్ వచ్చింది ఈ డ్రెస్ కి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేకాడికి మనకి మంచి లైట్ గ్రే కలర్ అండి. గ్రే కలర్ తో ప్యూర్ కాటన్ అన్నమాట. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ప్లెయిన్ లోనే మనకి డిజైనర్ ఇచ్చారు. జరీతో మనం ఒక చిన్న టెంపుల్స్ లాగా మనం అవుట్ లైన్ తీసుకున్నాము. మిడిల్ లో వచ్చేకాడికి అంతా కూడా ఒక రెడ్ కలర్ కాంబినేషన్స్ మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. ఆ క్రీపర్ అంతా కూడా మంచి ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ తో మనం క్రీపర్ అండ్ లీఫ్ తో మనం డిజైన్ అనేది తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మళ్ళీ మనకి బెల్ట్ పార్ట్ దగ్గర వచ్చే దగ్గర అంతా కూడా మనం సేమ్ ఒక ప్యాచ్ వర్క్ అనేది డిఫరెంట్ గా మనం తీసుకున్నాం అనమాట. ఇక్కడ అన్ని కూడా మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చాం కానీ సైజెస్ లో మనం వేరియేషన్ చూపిస్తూ తీసుకున్నాము. కలీజ్ మోడల్ పైన ప్యాచ్ వర్క్ అటాచ్ చేశారు. ఇక్కడికి వచ్చేకాడి దామం పార్ట్ అంతా కూడా మనం రెడ్ కలర్ తో తీసుకున్నాం. దానిపైన కూడా మనం టెంపుల్స్ తో జరీ టెంపుల్ అనేది తీసుకున్నాం. బాగుందండి. ఈ డ్రెస్ కి బాటమ్ వచ్చి ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారు. చున్నీ రెడ్ కలర్ అండ్ గ్రే కలర్ తోనే మనం చున్నీ అనేది తీసుకున్నాం. షిఫాన్ చున్నీ, రింకిల్ షిఫాన్, ప్యూర్ షిఫాన్ చున్నీ తో మనం తీసుకున్నాం. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ 900 పడుతుందండి. ఓన్లీ 900 రూపీస్ కి ప్యూర్ కాటన్ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా మనం బీట్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం మెటీరియల్ లో. అవునండి, నెక్ పార్ట్ అంతా కూడా మనం బీట్స్ వర్క్ అనేది గోల్డ్ కలర్ తో బీట్స్ వర్క్ అనేది అవుట్ లైన్ అంతా కూడా తీసుకున్నాం అనమాట. మిడిల్ లో వచ్చేకాడికి అంతా కూడా మంచి పింక్ కలర్ తో ఒక యారో మార్క్ స్టైల్, ఇంకోటి వచ్చేకాడికి బీట్స్ వర్క్ చిన్న స్మాల్ సైజ్ బీట్స్ వర్క్ తో కూడా మనం యారో మార్క్ స్టైల్ అనేది మనం తీసుకున్నాం. ఇట్లా మనం నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా హైలైట్ గా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ తో మనం 0 సైజ్ తో మనం కుందన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ బాగా చూసినట్లయితే కూడా మనకి సెల్ఫ్ డిజైన్స్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, దామన్ పార్ట్ ఎలా ఇచ్చారు? దామన్ పార్ట్ అనేది ఒక చిన్న గోల్డ్ కలర్ తో ప్యాచ్ బార్డర్ అండ్ బాల్స్ ఇచ్చాం. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ? బాటమ్ వచ్చేకాడికి పింక్ కలర్ తో బాటమ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ వర్క్ అనేది మనకి పింక్ కలర్ తో ఇచ్చారు కాబట్టి నెక్ పార్ట్ లో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చున్నీ చూద్దాం. చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ అండి. ఓకే, సేమ్ అంటే బాటమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్. కింద దామన్ పార్ట్ లో మనం ఎలాంటి బోర్డర్ అయితే చూసామో అదే బోర్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ బోర్డర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1150 పడుతుందండి. ఓన్లీ 1150 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉంటాయండి. వీటిలో కూడా 4 కలర్స్ అనేది అవైలబుల్. వీటిలో కూడా మనకి 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అడ్రస్ మన వ్యూవర్స్ అందరికి మరొకసారి మెన్షన్ చేస్తాను. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుందండి. ఈ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో వచ్చేసి మనకి డిజైనర్ హాఫ్ సారీస్, డిజైనర్ డ్రెస్సెస్, ఫ్లోర్ లెంత్ పార్టీ వేర్ కలెక్షన్స్, ఆల్ వెరైటీస్ మనకి అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్న ఆల్ వెరైటీస్, డిజైనర్ డ్రెస్సెస్ అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.